హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం కొన్ని దేశాల పార్లమెంటు గురించి సులభంగా నేర్చుకున్నాము. ఈ వీడియోలో కూడా మరికొన్ని దేశాలు పార్లమెంట్ల గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా ఏకాగ్రత వినండి. చివర కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేను సమాధానం చెప్పేటప్పుడు మీరు సరైన జవాబు ఊహించుకోండి. జీకే బట్టి నేర్చుకోవాలంటే కష్టం కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ చెప్తాను. జాగ్రత్తగా ఊహించుకుంటే చాలా సులభంగా మీకు నేర్చుకోవచ్చు. మొదట, జర్మనీ పార్లమెంట్ పేరు బుండెస్టాగ్. దీని తమాష గుర్తు పెట్టుకోవడానికి, జర్మనీ అన్నప్పుడు మనకు జ్వరం గుర్తు రావాలి, మనీ గుర్తు రావాలి. అంటే ఒకరికి పాపం జ్వరం వచ్చింది, జ్వరం వస్తే అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఎంత మనీ ఖర్చు పెట్టినా కూడా అతనికి జ్వరం తగ్గలేదు. చివరకు ఎక్కువైపోయి అతని గుండె ఆగిపోయింది. ఇక్కడ జర్మనీ అంటే జ్వరం, మనీ గుర్తు రావాలి. ఇక్కడ అంటే జ్వరం వచ్చినప్పుడు అతను హాస్పిటల్ చేరిస్తే మనీ ఎంత ఖర్చు పెట్టినా కూడా అతని గుండె ఆగిపోయింది. గుండె అంటే బుండే అంటే గుండె. స్టాక్ అంటే ఇక్కడ స్టాప్ అంటే అతని గుండె స్టాప్ అయిపోయింది. బుండెస్టాగ్ అంటే జర్మనీ యొక్క పార్లమెంట్ పేరు బుండెస్టాగ్. తర్వాత, చైనా పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. దీని తమాషా గుర్తు పెట్టుకోవడానికి, చైనా అంటే మనకు ఆ దేశ ప్రజలకు తిండిబోతులు మనకు బాగా తెలుసు కాబట్టి ఇక్కడ చైనా అంటే మనకు ఇక్కడ నేషనల్ అంటే నూడిల్స్ అనుకోండి. నేషనల్ అంటే నూడిల్స్, పీపుల్స్ అంటే ప్రజలు. ఆ ప్రజలకి కాంగ్రెస్ అంటే కారం అనుకోండి. కారం అంటే కారంగా ఉండే నూడిల్స్ అంటే బాగా ఇష్టము ఎవరికంటే చైనా పీపుల్స్ కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చైనా అంటే మనకు ఈ తిండిపోతులు గుర్తు రావాలి, నేషనల్ అంటే నూడిల్స్ గుర్తు రావాలి, పీపుల్స్ అంటే ప్రజలకు కారంగా ఉండే కాంగ్రెస్ అంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత, ఉత్తర కొరియా పార్లమెంట్ పేరు సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇది తమాషా గుర్తుపెట్టుకోవడానికి, ఉత్తర కొరియా అంటే ఉత్తరం అంటే ప్రతి ఊరికి ఉత్తరం వైపు శ్మశానం ఉంటుంది కదా. ఆ శ్మశానంలో ఎప్పుడు చనిపోయిన కాలుస్తూ ఉంటారు. అంటే కొరివి కాలుతూ ఉంటుంది, నిప్పు ఎక్కువగా ఉంటుంది. ఆ నిప్పు కోరుకుంటుంది ఇంకా చాలామంది కావాలి, చాలామంది కావాలి, కాల్చివేయాలి ప్రజల్ని, పీపుల్స్ని అని చూస్తూ ఉంటుంది. ఇక్కడ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో సుప్రీం అంటే చూపు అంటే చూస్తూ ఉంటుంది కొరివి. ఎవరి కోసం? పీపుల్స్ అంటే ప్రజల కోసం. అసెంబ్లీ అంటే ఆశగా ఎదురు చూస్తుంది కొరివి. ఉత్తరం వైపు ఉన్న ఆ కొరివి, శ్మశానంలో కొరివి ఎదురు చూస్తుంది కాల్చడానికి మనుషులని చనిపోయిన తర్వాత. ఇక్కడ ఉత్తర కొరియా అంటే ఉత్తరం వైపు ఉన్న కొరివి అంటే నిప్పు. ఇక్కడ సుప్రీం అంటే చూస్తూ ఉంది, సూపు పీపుల్స్ కోసం, ప్రజల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. తర్వాత, సిరియా పార్లమెంట్ పేరు పీపుల్స్ కౌన్సిల్. దీని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి, ఇక్కడ ఇప్పుడు సిరియాలో సిరి తీసుకోండి. సిరి అంటే డబ్బు కదా, సంపద. సిరి మన ఇంట్లో ప్రజలకి కానీ ప్రతి ప్రజలకి అందరికీ బాగా సిరి సంపదలు బాగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇంటికి ఒక ఆవు పెంచుకుంటే అది కామధేనువు కాబట్టి మనకు కోరుకున్నంత సిరి సంపద ఇస్తుంది అనుకోండి. ఇక్కడ సిరియాలో సిరి తీసుకోండి. సిరి సంపదలు కావాలంటే ప్రజలందరూ ఏం పెంచుకోవాలంటే ఆవులు పెంచుకోవాలి. ప్రజలంటే ఇక్కడ పీపుల్స్. కౌన్సిల్లో కవ్వు ఉంది, కవ్వు అంటే ఆవు. తర్వాత, క్యూబా పార్లమెంట్ పేరు నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోవాలంటే, క్యూబాలో క్యూ తీసుకోండి. క్యూ ఒక చోట క్యూ ఉందన్నమాట. క్యూ ఎట్లా ఉంటుంది? ఎక్కడైనా కూడా క్యూ చాలా పొడవుగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పేరు కూడా, ఈ పార్లమెంట్ పేరు కూడా చాలా పొడవుగా ఉంది. నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్. చాలా పదాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక క్యూ లాగా ఉన్నాయి. క్యూ అంత పొడవు ఉంది. ఇక్కడ పేరు కూడా పార్లమెంట్ పేరు గుర్తుపెట్టుకునే విధంగా చాలా పొడవుగా ఉన్న పేరు వస్తే అదొక క్యూ లాగా ఉంది కాబట్టి క్యూబా దేశం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత, ఉక్రెయిన్ యొక్క పార్లమెంట్ పేరు వెర్కోవ్నా రాడా. దీని తమాషా గుర్తుపెట్టుకోవడానికి,
ఉక్రెయిన్లో క్రెయిన్ అంటే క్రేన్ అనుకోండి. ఒక అతను క్రేన్ పైకి ఎక్కాడు, పైన ఎక్కడో క్రేన్ మీద పైన ఉన్నప్పుడు అతను ఫ్రెండ్ వచ్చి ఒక అతను వచ్చి అడిగాడన్నమాట, ఆ క్రేన్ మీద ఎక్కున్నవాడు కిందకి రాడా అని అడిగాడు. ఎక్కున్నవాడు రాడా వెర్కొన్న రాడా అంటే ఇక్కడ ఉక్రెయిన్ అంటే క్రేన్ గుర్తు రావాలి. క్రేన్ మీద ఉన్నవాడు ఎక్కున్నవాడు కిందకి రాడా అన్నాడు. అంటే ఎక్కున్నవాడు రాడా అంటే వెర్కోన్వా రాడా, అది పార్లమెంట్ పేరు. తర్వాత టర్కీ యొక్క పార్లమెంట్ పేరు గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ. ఇక్కడ తమాషా గుర్తు పెట్టుకోవాలంటే టర్కీ కోడ్ ఉంటుంది. మనం ఒక అతను బాగా ఏదో మంచి రిజల్ట్లో ఏదో ఎగ్జామ్ రాసి బాగా పాస్ అయ్యాడు, జాబ్ వచ్చింది. అందువల్ల అతను అందరికీ ఆ టర్కీ కోడ్ని తీసుకొచ్చి దాన్ని కోసి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. ఇక టర్కీ అంటే టర్కీ కోడ్ గుర్తు రావాలి. టర్కీ కోడ్ కోసి గ్రాండ్గా ఇచ్చాడంటే ఇక్కడ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ టర్కీ యొక్క పార్లమెంట్ పేరు. తర్వాత నెదర్లాండ్స్ యొక్క పార్లమెంట్ పేరు స్టేట్స్ జనరల్. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోండి, నెదర్లాండ్స్ నెదర్ అంటే మదర్ అనుకోండి. నెదర్ అంటే మదరు అంటే ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు సాధారణంగా జనరల్గా మదరు, మన ఇంట్లో మదరు ఫాదరు, మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మన కోసం కష్టపడుతుంటారు. ఇక్కడ ఫాదర్ ఎంత కష్టపడినా కూడా పాపం ఎంత కష్టపడి సంపాదించి పెట్టినా కూడా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటారు అతనికంటే ఎక్కువ. ఇంట్లో అమ్మ కానీ పిల్లలు కానీ ఎక్కువ ఖర్చు పెట్టేది ఇల్లే. కానీ ఫాదర్ కంటే తల్లికి ఎక్కువగా పేరు వస్తుంది. ఎక్కడ కూడా తల్లి దైవం అంటారు కదా ఎక్కువగా. అంటే ఫాదర్ కంటే మదర్గా జనరల్గా మంచి పేరు. స్టేట్మెంట్ ఇచ్చేస్తారన్నమాట జనరల్గా మదర్ గొప్ప అనేసి అంటారు కదా. ఇక్కడ అయ్యో పాపం ఫాదర్ మాత్రం పేరు రాలేదన్నమాట. ఇక్కడ నెదర్లాండ్స్ అంటే మదర్ అనుకోండి. మదర్ అంటే జనరల్గా స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే మదర్ గొప్ప అంటారు. ఇక్కడ స్టేట్స్ అంటే స్టేట్మెంటు, జనరల్ అంటే జనరల్గా ఎవరు గొప్ప స్టేట్మెంట్ ఇస్తారంటే మదర్ అంటే నెదర్లాండ్స్. తర్వాత ఐస్లాండ్ యొక్క పార్లమెంట్ పేరు ఆల్ థింగ్. ఇక్కడ ఐస్లాండ్ ఐస్ అంటే కళ్ళు, అంటే ఒక కన్ను, ఐస్ అంటే రెండు కళ్ళు. ఎప్పుడైనా సరే మనం కళ్ళు చూసిందే నమ్మాలన్నమాట. అంతేగాని ఎవరు చెప్పినా చెప్పుడు మాటలు విని మనం అనవసరంగా నమ్మకూడదు. కాబట్టి మన కళ్ళు చూసిందని చూసి అప్పుడు దాని గురించి ఆలోచించాడు, అన్నిటి గురించి ఆలోచించాలి. ఇక్కడ ఐస్లాండ్లో ఐస్ అంటే కళ్ళుతో చూసింది మాత్రమే దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఆల్ థింగ్ని ఆల్ థింక్ అంటే అన్నిటి గురించి, థింక్ అంటే ఆలోచించాలి. ఆల్ థింక్ కళ్ళతో చూసిన వాటిని, కాబట్టి ఇక్కడ ఆల్ థింగ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రీస్ యొక్క పార్లమెంట్ పేరు హెలనిక్ పార్లమెంట్. ఇక్కడ గ్రీస్ అంటే గ్రాస్ అనుకోండి. గ్రాస్ అంటే గడ్డి కదా. గడ్డి ఒక రోడ్డు పక్కన గడ్డి ఉంటే ఒక అతను ఏం చేశాడంటే సంఘ సేవకుడు ఒక ఏం చేస్తే అతను హెల్మెట్ ధరించి ఒక పార తీసుకొని ఆ రోడ్డు పక్కన అంతా ఆ గడ్డి అంతా పీకేస్తున్నాడు. నీట్గా సదరంగా బాగా చేస్తున్నాడు. ఎందుకంటే రోడ్డు పక్కన వెహికల్స్ పోతుంటాయి కదా, అవి వచ్చేసి పైకి వచ్చేసి గుద్దేస్తారని చెప్పి ముందు జాగ్రత్త జరిగి అతను హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇక్కడ గ్రీస్ అంటే గ్రాస్ గుర్తు రావాలి. గ్రాస్ అతను రోడ్డు పక్కన తీస్తున్నాడు. అతను ఏం చేశాడు, హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ ఇక్కడ హెలనిక్ అంటే హెల్మెట్ అనుకోండి. ఏం చేస్తాడు, పార తీసుకుని అక్కడ గడ్డి పీకుతున్నాడు. పార అంటే ఇక్కడ పార్లమెంట్లో పార అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మాల్దీవులు, ఇరాన్, సౌదీ అరేబియా యొక్క పార్లమెంట్ పేరు మజ్లిస్. ఈ మూడు దేశాలకి మజ్లిస్ అని ఇక్కడ పార్లమెంట్ పేరు వస్తుంది. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ మాల్దీవుల్లో మా ఉంది, మజ్లిస్లో కూడా మా ఉంది. మా గుర్తుపెట్టుకోండి. మాల్దీవులు అంటే మా గుర్తు రావాలి, మా అంటే మజ్లిస్. ఇంకా ఇరాన్కి సౌదీ అరేబియా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఒక చోట ఎండాకాలం కదా చలివేంద్రం పెట్టారన్నమాట. ఆ చలివేంద్రంలో మజ్జిగ పోస్తున్నారు. మజ్జిగ దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు అన్నమాట. ఆ పిల్లవాడు మజ్జిగ పోస్తుంటే ఒక పెద్ద ఆయన రోడ్డు అవతల ఉన్నాడు. రోడ్డు యువతల మజ్జిగ శిలవేంద్రం ఉంది. రోడ్డు అవతల నుంచి ఆ పెద్ద యువత రాలేక ఉన్నాడంటే, ఒరే అబియా మజ్జిగ ఒక గ్లాస్ తెచ్చి నాకు ఎవరా అని రోడ్డు అవతల నుంచి అడిగాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను అక్కడికి రాను, నువ్వే ఇక్కడికి వచ్చి తాగవయ్యా అని చెప్పాడు అన్నమాట పిల్లవాడు. ఇక్కడ మనకు సౌదీ అరేబియాలో ఒరే అబియా మజ్జిగ తీసుకొచ్చి
యువతలు తెచ్చారు అన్నాడు. మజ్జిగ అంటే ఇక్కడ మజ్జిగ తెచ్చామన్నాడు. వాడేం చెప్పాడు, నేను రాను అన్నాడు. రాను అంటే ఇరాన్లో రాను ఉంది కదా, ఇరాను. తర్వాత రష్యా మరియు స్విట్జర్లాండ్ యొక్క పార్లమెంట్ పేరు ఫెడరల్ అసెంబ్లీ. ఇక్కడ రష్యాకి ఇంకో పేరు కూడా ఉంది, ఇంక పార్లమెంట్ పేరు డ్యూమా కూడా అంటారు ఇక్కడ, డ్యూమా అని. ఇక్కడ రష్యాకి పార్లమెంట్ పేరు డ్యూమా గుర్తుపెట్టుకోవడానికి రష్యా పేరులో యావత్తుంది, డ్యూమా పేరు కూడా యావత్తుంది. షాకి యావత్తు, డ్యూకు యావత్తు, ఇతను గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి రష్యాకి పార్లమెంట్ పేరు ఫెడరల్ అసెంబ్లీ కూడా అడగవచ్చు. ఇక్కడ ఫెడరల్ అసెంబ్లీ అన్నప్పుడు ఇక్కడ మనకు తమాష గుర్తుపెట్టుకుంటే రష్యా అంటే రిక్షా గుర్తు రావాలి. రిక్షా అన్నమాట. ఒక ఆయన రిక్షా దొక్కుని పోతూ ఉంటే ఆ రిక్షా పేడ దొక్కించింది. పేడ దొక్కిన తర్వాత ఆయన చూసి అశా అనమాట. అశ అంటే ఇక్కడ పేడ అంటే పేడరాళ్ళు, అశాని అసహించుకున్నాడు అంటే అసెంబ్లీ అసహించుకున్నాడు అంటే అసెంబ్లీ. ఈ విధంగా గుర్తుపెట్టుకో. రష్యా అంటే రిక్షా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్విట్జర్లాండ్ యొక్క పార్లమెంట్ పేరు కూడా ఫెడరల్ అసెంబ్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మనకు స్విట్జర్లాండ్ అంటే చాలా అందమైన దేశం గుర్తు రావాలి. అక్కడ అందమైన పర్వతాలు, చాలా బాగుంటుంది. అక్కడ పేడ అనేది కనిపించదు. అంటే అక్కడ పేడ అంటే స్మెల్, అంటే మంచి బ్యాడ్ స్మెల్ ఎక్కడ రాదు, పేడ స్మెల్ రాదు అని గుర్తుపెట్టుకుని ఇక్కడ రాదు. అచ్చా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే అసెంబ్లీ. ఇక్కడ స్విట్జర్లాండ్ అంటే మనకు ఎటువంటి మంచి దేశం, అందమైన దేశం, పేడ వాసన రాదు కాబట్టి ఇక్కడ పేడ అంటే ఫెడరల్, అచ్చాగా ఉంటుంది అంటే అసెంబ్లీ, ఫెడరల్ అసెంబ్లీ. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క పార్లమెంట్ పేరు ఫెడరల్ నేషనల్ కౌన్సిల్. దీన్ని తమాషా పెట్టుకోవాలంటే ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎమిరే ఉంది. ఏమిరే ఒక ఆయన పిల్లవాడిని అడుగుతున్నాడు వాళ్ళ అబ్బాయిని, ఏమిరే మన ఆవు పేడ వేసిందా, వేసిందా లేదా అని అడిగాడు అన్నమాట. ఇక్కడ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్లో ఫెడరల్ పేడ అంటే పేడ వేసిందా. కౌన్సిల్ అంటే ఆవు కదా, ఆవు అంటే అంటే కౌన్సిల్ గుర్తుపెట్టుకోండి. ఏమిరే అంటే ఎమిరేట్స్, ఆవు పేడ వేసిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత నేపాల్, ఆస్ట్రేలియా, బెల్జియం, సోమాలియా వీటి యొక్క పార్లమెంట్ పేరు ఫెడరల్ పార్లమెంట్. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒకరోజు సోమవారం రోజు శివుడికి ఇష్టమైన రోజు. ఇప్పుడు ఒకరోజు ఏం చేశాడంటే ఆ ఇంటి ముందు గేటు ముందు ఒక భర్త ఏం చేశాడంటే భర్త పార తీసుకొని పిచ్చి గడ్డి ఉంటే అదంతా పీకేసి నీట్గా బాగా చేశాడు. అప్పుడు వాళ్ళ అతని యొక్క భార్య ఏం చేసిందంటే పేడ తీసుకొచ్చి అదంతా కల్లాపు చల్లింది, నీట్గా ముగ్గులు పెట్టి ఆ తర్వాత దేవుడి దగ్గరికి ఏం చేసిందంటే పాలతో పాయసం చేసింది, బెల్లంతో పొంగలి చేసింది దేవుడికి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఆయన అంటే సోమవారం రోజు అని చెప్పా. సోమవారం అంటే ఇక్కడ సోమాలియాలో సోమ ఉంది కదా. సోమవారం రోజు ఏం చేశాడంటే పిచ్చి గడ్డి ఉంటే ఇంటి ముందు ఏం చేశాడంటే ఆయన పార తీసుకుని భర్త నీట్గా చేశాడు. ఇక్కడ పార అంటే ఇక్కడ పార్లమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆలి అంటే వాళ్ళ భార్య, ఆలి అంటే ఆస్ట్రేలియాలో ఆలి ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఏం చేసింది, పేడ తీసుకుని మొత్తం కల్లాపు చల్లింది. ఇక్కడ పేడ అంటే ఫెడరల్ పార్లమెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంటే పాలతో పాయసం చేసింది. నేపాల్ పాలు ఉంది కదా, పాలతో పాయసం చేసింది. బెల్లంతో పొంగల్ చేసింది. బెల్లం అంటే ఇక్కడ బెల్జియంలో బెల్లం అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీటి మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో తెలుస్తుంది. జర్మనీ యొక్క పార్లమెంట్ పేరు బుండెస్టాగ్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ, పీపుల్స్ కౌన్సిల్. జవాబు చెప్పండి. జర్మనీ యొక్క పార్లమెంట్ పేరు ఓకే, జవాబు చెప్పారా? సమాధానం చెప్తాను, వినండి. ఇక్కడ జర్మనీ అంటే మనకు జ్వరం గుర్తు రావాలి, మనీ గుర్తు రావాలి. ఇక్కడ ఒక అతనికి జ్వరం వస్తే ఎంత మనీ ఖర్చు పెట్టినా కూడా అతనికి లాస్ట్కి ఏం చేస్తాను, గుండె ఆగిపోయింది. గుండె అంటే బుండే. స్టాప్ అంటే ఇక్కడ స్టాగు, బుండే స్టాగు. తర్వాత ప్రశ్న,
ఉక్రెయిన్ యొక్క పార్లమెంట్ పేరు 1 పీపుల్స్ కౌన్సిల్, 2 నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్, 3 పెర్కోర్నవాడా, 4 గ్రాండ్ నేషనల్. జవాబు చెప్పండి. ఉక్రెయిన్ యొక్క పార్లమెంట్ పేరు. ఓకే, సరైన సమాధానం ఊహించారా? జవాబు చెప్తాను వినండి. ఇక్కడ ఉక్రెయిన్ అంటే క్రేన్ గుర్తు రావాలి. ఒక అతను క్రేన్ పైభాగంలో పైకి ఎక్కాడన్నమాట. ఎక్కినవాడు ఒక అతను అడుగుతున్నాడు, ఆ ఎక్కున్నవాడు కిందకి రాడా అనడం. అంటే ఎక్కున్నవాడు రాడా అంటే ఎక్కున్నవాడు రాడు, ఎక్కువన్వా రాడా, దీనికి సరైన జవాబు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో మజ్లిస్ పార్లమెంటుగా లేని దేశము. ఆప్షన్స్: 1 మాల్దీవులు, 2 ఇరాన్, 3 సౌదీ అరేబియా, 4 ఇరాక్. జవాబు చెప్పండి. మజ్లిస్ పార్లమెంటుగా లేని దేశం. ఓకే, సరైన సమాధానం ఊహించారా? జవాబు చెప్తానండి. ఇంతమంది చెప్పే కదా, మజ్లిస్లో మా ఉంది, మాల్దీవులు మా ఉంది, కాబట్టి మామ అంటే మాల్దీవులు మజ్లిస్ గుర్తుపెట్టుకోను. అదేవిధంగా మజ్లిస్ అంటే మజ్జి గుర్తుపెట్టుకోండి. మజ్జిగ అంటే ఒక అతను అరేబియా మజ్జిద్ చివరంటే ఆ పిల్లవాడు నేను రాను అన్నాడు కదా. ఇక్కడ అరేబియా అంటే సౌదీ అరేబియా, రాన్ అంటే ఇరాను. అంటే ఇది ఇక్కడ మాల్దీవులు, ఇరాన్, సౌదీ అరేబియాకి మజ్లిస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇరాక్కి ఈ మజ్లిస్ లేదు కాబట్టి దీనికి సరైన సమాధానం ఇరాక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ప్రశ్నల్లో కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పినా కూడా మీరు బాగా జాగ్రత్తగా విన్నట్లే. ఒకవేళ సరిగ్గా సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే జీకే కోడ్స్ అనేవి ఒక్కసారి వింటే రావు. మీరు ఖచ్చితంగా రెండోసారి నోట్స్ రాసుకొని మూడోసారి మళ్ళీ చూసి వీడియో జాగ్రత్తగా ఏకాగ్రతగా జీకే కోడ్స్ గుర్తుపెట్టుకుంటేనే మీకు బాగా గుర్తు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వీడియో చూసిన తర్వాత మీకు టెలిగ్రామ్ గ్రూపులో మీకు ఆన్ టెస్ట్లు ఉంటాయి. అవి ఖచ్చితంగా దీనికి సంబంధించిన వీడియో చూడండి, అవి కూడా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే కనిపిస్తుంది. ఇంకా నచ్చితే మీరు లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఇంకా కామెంట్ మంచిగా చేయండి, నాకు ఎనర్జీ వస్తుంది, ఇంకా ఇటువంటి వీడియోలు చాలా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు బాగా రాసి మీరు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాశ్రీ శాఖరాం శ్రీనివాసులు.